శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటి అంటే ఉద్యోగం ప్రాప్తి. ఉద్యోగం ప్రాప్తి కోసము మనం ఏం చేయాలి? ఎన్ని పూజలు, ఎన్ని జపాలు, ఎన్ని హోమాలు చేసినప్పటికి కూడా మీకు ఉద్యోగం దొరకట్లేదు. ఎక్కడ పోయినా కూడా నిరాశనం బాగా ఎదురవుతుంది. సో, ఒకవేళ మీకు దొరికిన చాలని జీతాలు మరి అక్కడ ఉన్నవంటి ప్రెషర్స్ వల్ల, మరి అక్కడ ఉన్నవంటి దీని వల్ల మీకు మనస్తాపనం అనేది బాగా కలుగుతుంది. మంచి ఉద్యోగం, మంచి వైభవం, మంచి నిండుగా శాలరీకి రావాలి, అనేక రకమైనటువంటి ఒక సంస్థానంలో మీకు కలగాలంటే చెప్పిన వంటి చిట్కా మీరు పాటిస్తే తప్పకుండా స్త్రీలకైనా, పురుషులకైనా చూసేవంటి అక్క, అమ్మ, చెల్లెళ్ళందరికి కూడా మన బ్రదర్స్ కూడా అందరికీ మంచి వైభవం అన్నటువంటి ఒక జాబ్స్ రావటం అనేది జరుగుతుంది. చూడండమ్మా, ఏది ఉన్నా, ఏది లేకున్నా పురుషుడికి ఉద్యోగ లక్షణం. స్త్రీకైనా, పురుషులకైనా మంచి ఉద్యోగ లక్షణం అని చెప్పినారు. మనకి ఉద్యోగం ఉంటే ప్రపంచం అంతా కూడా వెళ్ళి రావచ్చు. సో, ఆ ఆ ఉద్యోగం మనకి రావాలి. ఆ ఉద్యోగం స్థిరంగా ఉండాలి. మనకి చేతి నిండగా డబ్బులు రావాలి. పోయిన దగ్గర కూడా మనకు మంచి పేరు ప్రతిష్ట రావాలి. అక్కడ ఉన్నవంటి పై అధికారులు కూడా మనం మెచ్చుకోవాలంటే ఒక కైంకర్యం ఉంది. ఒక విశేషమైనవంటి జనాకర్షణ శక్తికి సంబంధించినవంటి ఒక కైంకర్య పూజ ఉంది. ఈ పూజ గాని మీరు చేసుకొని మీ స్వయహస్త్రముతో చేసుకుంటే చాలు. మీ సమస్త సకల దోషము పోయి సంపూర్ణమైనటువంటి ఒక యోగ సిద్ధి మీకు రావటం అనేది జరుగుతుంది. ఆ యోగ సిద్ధి కలగాలంటే ఎలా? ఏ విధానమైనటువంటి ఆరాటు చేయాలి? ఎటువంటి ఒక ప్రభావికమైనటువంటి పూజ చేయాలి? ముఖ్యంగా మహిళలు అయితే మీరు తమలపాకులో నల్ల పూస పెట్టి మీరు పెద్దవాళ్ళకి మీరు వాయినంగా ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం, శుక్రవారం ఇవ్వాలి. అదే విధానంగా పురుషులైతే ఏం చేయాలి? పురుషులైతే ప్రత్యేకంగా తమలపాకుని ఆంజనేయ స్వామికి విశేషంగా అర్చన చేయించాలి. ఆ విశేషమైనటువంటి అర్చన ఏంటి? ఆ విశేషమైనటువంటి అర్చన చేయటం వల్ల ఎటువంటి ఒక వైభవం మీకు కలగబోతుంది. ఎటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది. ఇది చేయటం వల్ల ప్రతి శని, మంగళవారాల్లో మీరు గత 6 వారాల పాటుగా ఏకభుక్తం సేవిస్తూ మీరు ఈ పూజ ఆచరిస్తే 100కి 100% మంచి బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ రావటం గానీ, విదేశాలకు వెళ్ళటం గానీ, ఉన్న చదువుకున్నవంటి ఉత్తమమైనటువంటి ఒక చదువుకి మంచి బంగారు లాంటి ఒక ఉద్యోగం రావటం గానీ మీకు జరుగుతుంది. ఇది 100కి 100% సత్యం. సో, నిరుద్యోగులారా మీరు ఎటువంటి కూడా మీరు బాధపడకూడదు. నేను చెప్పినట్టుగా మీరు సాధన చేయండి. ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ ఉండదు. కానీ ఖర్చు లేని ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యం మీరు చేశారైతే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఎప్పుడైతే కూడా మీరు ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత చేతి నిండా డబ్బు వచ్చిందంటే ప్రపంచాన్ని ఎళ్ళొచ్చు. ఎందుకంటే లక్ష్మి, సరస్వతి ఎప్పుడైతే కూడా ఒక నరమానవులకు ఉన్నదంటే దానికి తిరుగులేని ఒక సంపద. నరమానవులంటే స్త్రీలైనా, పురుషులైనా వాళ్ళకి ఎవరికైనా కూడా డబ్బు మూలం కావాలి. డబ్బు నిరంతరంగా రావాలంటే ఉద్యోగ ప్రాప్తి కలగాలి. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. మీ సంపాదన ఇంకా ఎదగాలి. నెలకు 75,000 నుంచి ₹1,00,000 మీరు సంపాదించుకోవాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. మీకు 3 నెలల లోపే మీకు ₹1,00,000 నెల జీతం కాకపోతే నన్ను అడగండి. 100కి 100% సత్యం. పరమ సత్యం. సంపూర్ణమైనటువంటి ఒక యోగ స్థితి మీకు కనబడుతుంది. మంచి వైబ్రేషన్స్ మీకు వస్తాయి. ఏ రకంగా చేద్దాం? మీరు ఏం చేస్తారంటే మంగళవారం గాని, లేదా శుక్రవారం గాని, లేదా శనివారం గాని మీరు ప్రత్యేకంగా మహిళలైతే తమలపాకులో ఆకు, ఒక్క పెట్టిన తర్వాత దేవి పూజ చేసుకున్న తర్వాత దాంట్లో నల్ల పూసలు పెట్టి ఓ 11 మంది గాని, 21 మంది మహిళలకి మాత్రం మీరు దానం చేయండి. అదే విధానంగా పురుషులైతే మంగళవారం నాడు, శనివారం నాడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి 1116 తమలపాకుతో 6 వారాల పాటుగా స్వామికి తమలపాకు అర్చన చేయించండి మీ పేరు, గోత్రనామం పైన. అది చేసి వచ్చిన తర్వాత విశేషంగా మీరు ముద్ర వేసుకొని ఏకాగ్రతగా తూర్పు, ఉత్తర ముఖాన కూర్చొని మీరు జపం చేస్తే మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. అపురూపమైనటువంటి 3 నెలలు తిరగకముందే ₹1,00,000 పైన మీరు జీతం సంపాదించుకున్నటువంటి ఒక యోగ సిద్ధి మీకు కనబడుతుంది. పురుషులకు
ప్రత్యేకంగా ఈ రకంగా ముద్ర వేసుకొని, ఎప్పుడైతే కూడా ఆలయం వెళ్ళొచ్చిన తర్వాత ఈ ముద్ర వేసుకొని ఏకాగ్రతతో మీ రాశి నక్షత్రం ఉన్నవాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీకు ఒక మంత్రం ఇస్తాను పురుషులకి. స్త్రీలకైనా గూడా ఎప్పుడైతే కూడా మీరు వాయినాలు ఇస్తారు గదమ్మా! వాయినాలు ఇచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏకాగ్రతతో కూర్చొని, మీరు ఈ రకమైనటువంటి బంధన వేసుకోవాలి. ఈ ముద్ర వేసుకొని ఏకాగ్రతతో కూర్చొని, తూర్పు, ఉత్తర ముఖాన కూర్చుంటే మంచి వైబ్రేషన్స్ కలుగుతుంది. ఏం భయపడొద్దు. భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి ఎప్పుడు మీతోనే ఉంటారు. ఈ గురుగారు కూడా మీతోనే ఉన్నారు కాబట్టి, ఇది సంపూర్ణమైనటువంటి వైభగ్యం. ఎప్పుడైతే కూడా తమలపాకులో వాయనం ఇవ్వటము, నల్లపూస పెట్టి ఇవ్వడం సకల దోష నివర్ధనం కలుగుతుంది. పురుషులకు ప్రత్యేకంగా 1116 తమలపాకుతో అర్చన చేస్తే మీకు చేసుకున్న వంటి పూర్వజన్మ కర్మలు గాని, ఈ జన్మ చేసుకున్న పాపాలు గాని కూడా పటాచలమై సంపూర్ణమైనటువంటి యోగ సిద్ధి రావటం అనేది మీకు జరుగుతుంది. సో, ఈ పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి గురుగారు అనేసి మీకు డౌట్ వస్తుంది. ఏం కంగారు పడే విషయం లేదు. మీరు 3 వారాలు లేదా 6 వారాలు లేదా 11 వారాలు మీ శక్తిగా మీకు ఎలా వీలు పడితే అలాగా మీరు చేసుకోండి. పురుషులైనా కూడా నిరంతరంగా మీరు చేసుకుంటే చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. కైంకర్యం తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏకాగ్రతగా మంగళవారం గాని, శనివారం గాని మీరు ఈ జపం ఈ ముద్ర వేసుకొని నేను చెప్పినవంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తే అమ్మా మీరు జీవితమే మారిపోతుంది. లక్షలు సంపాదించుకుంటారు. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో మీకే తెలీదు. మీరు చదువుకున్న వంటి చదువుకి కన్నా ఇంకా రెట్టింపులమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి రావటం అనేది ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా కూడా కర్మ సిద్ధాంత ప్రకారంగా మీరు చేసుకుంటేనే ఫలితం లభిస్తుంది. ఊరికే ఏది రాదు. కష్టపడండి. కష్టపడితేనే మీకు ఫలితం లభిస్తుంది. నేను చెప్పినట్టుగా చేయండి. ఎంతోమంది జీవితం అంతా బాగుంది. ఎంతోమంది సక్సెస్‌ఫుల్ అయ్యారు. మీరు ఎందుకు బాధపడతారు? మీరు బాధపడి ఎందుకు మీరు నిరాశ పడతారు? నేను చెప్పినవంటి చిన్న చిన్న ప్రక్రియలతో మీ జీవితమే మార్చుకోవచ్చు. చాలా అద్భుతమైన వైబ్రేషన్. కాని పైసలేని ఒక అద్భుతమైనటువంటి కైంకర్యం. మంచి అద్భుతం. ఇంట్లో కూర్చొని బంగారు భవిష్యత్తు మీరు సంపాదించుకోవచ్చు. ఇంకా ఉద్యోగము సంపాదించిన అనంతరం మీకు రూ. 1,00,000 వచ్చిన తర్వాత ఏ విధానమైనటువంటి ఆంజనేయ స్వామికి మీరు సేవ చేశారో, వాళ్ళకి స్వామివారికి ప్రత్యేకంగా ఏదైనా సింధూర అభిషేకం చేసి గాని, స్వామివారికి ఏదైనా బహుమతి ఇవ్వండి. పాయసం చేసి గాని, ఇంకేదైనా కూడా స్వామివారికి ఒక మంచి కైంకర్యం చేయండి. అక్కడ పూజ చేసేవంటి బ్రాహ్మణులకి ఏదైనా దానం చేయండి. మంచి శుభ ఫలితం లభిస్తుంది. అదే విధానంగా చేసిన వంటి మహిళలు ఎవరైతే కూడాను మీరు పసుపు ఇది నల్ల పూస పెట్టి మీరు తమలపాకుతో వైబ్రేషన్ ఇచ్చారు. వాయినాలు ఇస్తారు గదమ్మా! ఇచ్చిన వాటి వాళ్ళకి కూడా మంచి యోగం కలిపిన తర్వాత వాళ్ళకి కనబడితే ఒక 5 మందికి మంచి బట్టలు దానం చేయండి. మంచి శుభమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రానున్న రోజుల్లో ప్రత్యేకంగా మలయాళపుర భగవతి ఒక పూజ మనం పెట్టాము. ఆ ఒక పూర్ణ కుంభ కలశ పూజ చాలా విశేషమైనవంటి 1116 కలశాలు పెట్టి విశేషమైనటువంటి ఒక కైంకర్యం అనేది ఇక్కడ చేయబోతున్నాము. ఇదొచ్చేసి మనకు కేరళలోని విశేషం. ఇప్పుడు మనం ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో కూడా పెట్టబోతున్నాము. కాబట్టి బుకింగ్ కూడా 75% అయిపోయింది. చాలా దగ్గరగా ఉన్నాయి. అందరూ బుక్ చేసుకోండి. దాంపత్యులందరూ కూడా కూర్చోవచ్చు. మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రసాదము, ఆ కలశ ప్రసాదం కూడా మీకు దక్కుతుంది. సకల దరిద్రము పోతుంది. సకల సర్ప దోషాలు ఏదైనా దోషాలు పోతాయి. నవగ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఐశ్వర్య సిద్ధి యోగం కలగడం అన్నటువంటి ఒక కైంకర్యము ఈ పూర్ణ కలశలో జరుగుతుంది. మీ జీవితమే మారిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. 75% బుకింగ్ అయింది. బుకింగ్ చేసుకోండి. అందరూ క్షేమంగా ఉండండి. సర్వేజనో సుఖినో భవంతు. నమస్కారం.